ఏమంటున్నారండి? సంతోషకరమైన కుటుంబం. హల్లెలూయా. పాడు చేయాలని సాతాను ఎన్నో పన్నాగాలు పన్నుతుంటారు. అయితే దాని పిల్లరా ఏమైనా జరిగిందా అంటే మా ఇంట్లో ఏం జరగడం ఏంటి, మేము హ్యాపీగా ఉన్నాం. మీ అమ్మ మిమ్మల్ని ఏమైనా అన్నదా? ఏమనలేదు, మేము బాగానే ఉన్నాం అని రోజు అడుగుతున్నారంట. ఈయనకు అనుమానం వచ్చి ఒకరోజు ఇంటి దగ్గర కూర్చుని భోజనం చేస్తూ, మమ్మీ నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, మమ్మీ ఏమైనా జరిగిందా ఇంట్లో అని అడుగుతున్నారు, ఎందుకు అని అడిగాడంట. అప్పుడు భుజంగా చేసి మధు గారు అమ్మగారు అన్నారంట ఆమె, బాబు నీ జోబులో ఒక సిగరెట్ మొక్క చూశాను రా నేను. మమ్మీ నన్ను ఎందుకు అడగలేదు అంటే, నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నా పెంపకం మీద నాకు ఏముంది? నమ్మకం ఉంది. నా కుమారుడు అలాగా చెయ్యడు, అది సాతాను పెట్టిన కుయుక్తి. కాబట్టి ఈ రోజు నాకు తెలిసింది, ఆ సిగరెట్ మొక్క వాళ్ళే వేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లల మీద మన నమ్మకం ఉండాలంటే మన మోకాళ్ళు అరగాల, మన మోకాళ్ళ కాయాల. తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నామండి దేని పిల్లరా? ఒక మంచి స్కూలు, మంచి కాలేజు, మంచి బట్టలు, మంచి తిండే, అవునా? ఇదంతా అయిపోతుంది పరిస్థితి నరకమేనా? దేని తర్వాత పరిస్థితి ఏంటి? మనం ఏం ఇవ్వాలా? నిత్య రాజ్యాన్ని ఇవ్వాలా. మొదటి సూత్రము, పిల్లలు మనం ఎలా పెంచాలండి? క్రమశిక్షణగా పెంచాలి. అబ్రహాం క్రమశిక్షణగా పెంచాడు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నా తండ్రి అంటున్నాడు. ఏమంటున్నాడు? నా తండ్రి అంటే అతను ఏమంటున్నాడు? ఏమి నా కుమారుడా. ఆ సంబంధం చూడండి ఎంత బాగుందో. ఈ రోజున తండ్రి అని నోరారా పిలవటానికి కూడా పిల్లలు ముందుకు రావటం లేదు. ఆయన చెప్పు అంటారు, ఆవిడ చెప్పు అంటారు. ఎంతమంది మనం చూడటం లేదండి? ఆయన చెప్పు, ఆవిడ చెప్పు, ఆయన ఎలాగన్నారు, ఈవిడ ఎలాగన్నది అంటారు. అంటే మన పెంపకము బాలేదు, మన పెంపకం సరైనది కాదు. ఇద్దరు వెళ్ళిపోతున్నారు. నా తండ్రి అంటే ఏమి నా కుమారుడా అంటే ఆయన అంటాడు, అయ్యా అన్నీ ఉన్నాయి కానీ బలివటానికి ఏం లేదు, బలివటానికి గొర్రె పిల్ల లేదు అంటే అన్నాడు, యెహోవా మీరే ఆయనే. సరే అక్కడి నుంచి కొండ మీదకి వెళ్ళాడండి. కొండ మీదకి వెళ్ళి ఆ యొక్క ఇస్సాకు చేతులు కడుతున్నప్పుడు ఎదిరించుకుని పారిపోయాడా? పారిపోలేదండి. తండ్రికి ఏమయ్యాడండి? లోబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పేదేంటి నాకు తెలుసు అంటారు పిల్లలు, కానీ అలాగా ఆయన అనలేదు. లోబడి ఆ బలిపీఠం మీద ఏమయ్యాడండి? పడుకున్నాడు. అంటే ఆయన పెంపకము అంత గొప్ప పెంపకం. దేవునికి మహిమ కలుగునాక. కాబట్టి మొదటి సూత్రాన్ని ముగిస్తున్నాను దేవుని పిల్లరా. సంతోషకరమైన కుటుంబంలో మొదటి సూత్రము ఏంటి అంటే, మన పిల్లల్ని మనం ఎలా పెంచాలండి? క్రమశిక్షణలో పెంచాలా. అలాగా మన పిల్లలందరూ కూడా ఎదుగును గాక. హల్లెలూయా. చాలా మంది బిడ్డలు మన చర్చికి వస్తుండేవారండి, యవనస్తులు మానేశారు. ఒకరోజు నేను కలిశాను, అలా రైతు బజార్కి వెళ్తున్నప్పుడు, ఏంటమ్మా రావట్లేదు, మరి సంఘానికి రావట్లేదు, ఎక్కడికైనా వెళ్తున్నారా అంటే వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు నాకు. మీ సంఘంలో యవనస్తులు ఎక్కువ రావట్లేదండి, అందుకే మేము రావట్లేదండి అంటున్నారు. ఏమంటారండి? యవనస్తులు ఎక్కువ రావట్లేదు. వారికి ఎవరు కావాలా? దేవుడు కాదు. ఎవరు కావాలండి? యవనస్తులు కావాలా. ఇంకొకరు చెప్తున్నారు, మీ సంఘాల్లో వాయిద్యాలు లేవండి, మేము రావటం లేదండి. ఏం కావాలండి? వాయిద్యాలు. అంటే వారి పెంపకం అలాగా. యవనస్తులు ఉంటే వారు ఎంజాయ్ చేసుకోవచ్చు. దేవుని పిల్లలు, దేవుని కృపను బట్టి మన సంఘంలో అలాంటి యవనస్తులు లేనందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషిస్తుంటాను, చాలా మహిమపరుస్తుంటాను దేవుడిని. ఎందుకంటే మంచి మనసు కలిగిన బిడ్డలు దేవుడు మనకి ఇచ్చాడు. వారిని బహుగా దేవుడు దీవించును గాక. అయితే ఇంకా వారి కొరకు మన తల్లిదండ్రులుగా ప్రార్థన చేద్దాం, మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించును గాక. రెండోదిగా దేవుని పిల్లలు రెండో సూత్రంలోకి వెళ్దాము. ఏంటంటే ఆ సూత్రము సామెతల గ్రంథము 31వ అధ్యాయము 16-18 వచనాలు చదువుదామండి త్వరగా. దేవుని పిల్లలు, ఆమె పొలమును చూచి దానిను తీసుకొనెను, తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించెను. హల్లెలూయా. చాలా తర్వాత చదువుదాం తక్కిన మాటలు. ఇక్కడ 31వ అధ్యాయము 16వ వచనం సిస్టర్ గారు చదివారు. ఇక్కడ ఏముందంటే, ఆమె పొలమును చూచి దానిను కొనెను, ఆమె కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట నాటెను. హల్లెలూయా. రెండో సూత్రం ఏంటి అంటే దాని పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో ప్రతిదీ దేవుడు రాస్తాడు. మనం చదవకే మనకు తెలియదు, చదివినప్పుడు ఇది కూడా దీంట్లో ఉందా అనుకుంటాం. అయితే ఏంటి అంటే రెండో సూత్రము, ధనము ఖర్చు పెట్టుకునే విషయములో జ్ఞానం కలిగి ఉండాలంట. ధనము పెట్టుకునే విషయంలో, డబ్బు ఖర్చు పెట్టుకునే విషయంలో ఏం కలిగి ఉండాలండి? జ్ఞానం కలిగి. నేను కష్టపడుతున్నాను కదా, నా డబ్బు కదా, నేను ఇష్టాసారంగా ఖర్చు పెట్టుకుంటానంటే ప్రతి రూపాయికి దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి రూపాయికి దేవుడు ఏం చేస్తాడండి?
లెక్క అడుగుతాడు. హల్లెలూయా. సంతోషకరమైన కుటుంబానికి రెండో సూత్రం ఏంటి అంటే దేని పిల్లరా, జ్ఞానము కలిగి డబ్బును ఏం చేయాలండి, ఖర్చు పెట్టాలా. నేను విలాసాల కోసం ఖర్చు పెట్టకూడదు. విలాసాలకు ఏం చేయకూడదండి, అవసరాల కోసం ఖర్చు పెట్టుకోవాలి, కానీ విలాసాలు తీర్చుకోవడానికి ఏం చేయకూడదండి, ఖర్చు పెట్టుకోకూడదు. చాలా మంది అప్పులు చేసుకుని ప్రయాణాలు చేస్తారు. చాలా మంది అప్పులు చేసుకుని ఇంట్లో అందమైన వస్తువులు కొనుక్కుంటారు. ఇది మనకు అవసరమో లేదు. అవసరమా అండి? ఎప్పుడు ఒక మాట చెప్తాను సహవాసంలో ఉన్న వాళ్ళకి, మనకి కావాలనుకుంటే, మనకు అది ఉండాలి అనుకుంటే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. హల్లెలూయా. మనం వెళ్ళాలి అనుకుంటే, ఆ స్థలంలో కాలు పెట్టాలనుకుంటే దేవుడు మనం తప్పకుండా తీసుకెళ్తాడు. దానికోసం మనం ఆతృత పడ అవసరం లేదు, ఎవరి కాలో పట్టుకో అవసరం లేదు. దానిపై మన దగ్గర ఉన్న ధనాన్ని అనవసరంగా పాడు చేయ అవసరము లేదు. హల్లెలూయా. దాని పిల్లరా, ధనము గొప్ప, జ్ఞానము గొప్ప అంటే జ్ఞానము చాలా గొప్ప. ధనము నీ దగ్గర ఎందుకు పని చేయదు? జ్ఞానం ఉంటే ధనం వస్తుంది, కానీ ధనం ఉంటే జ్ఞానము రాదు. కాబట్టి ఈ యొక్క మనిషిని పాడు చేసే ఈ ధనాన్ని దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్న దారి రోజుకి తీసుకెళ్తున్న ఈ ధనాన్ని మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలి? జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టుకోవాలా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుడు మనకి ఇస్తున్నాడంటే దాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టుకోవడానికి ఇవ్వట్లేదు, దాన్ని పొదుపు చేసుకోవడానికి ఇస్తున్నాడు. దేవుడు మనకి ఇస్తున్నాడంటే మనం ఎంజాయ్ చేయడానికి దేవుడు ఇవ్వటం లేదు, లేని వారికి ఇవ్వటం కోసము ఇస్తున్నాడు. హల్లెలూయా. లేని వారి కోసం ఏంటంటే ఇవ్వడానికి మనకి దేవుడు ఇస్తున్నాడు. దేవుడు మనకి ఇస్తున్నాడంటే బ్యాంకుల్లో దాచుకోవడానికి దేవుడు మనల్ని ఇవ్వట్లేదు, ఇతరులకు మనం సహాయం చేయాలని దేవుడు ఇస్తున్నాడు. క్రైస్తవులుగా అది ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఒక భక్తుడు ఒక మాట రాస్తాడు, మన జీవన రాగాలన్న పుస్తకంలో ఉంటుంది. ఆ మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడంటే, దేవుడు మనల్ని స్థాయి పెంచుతున్నాడు అంటే ఇవ్వటానికి దేవుడు మన స్థాయి పెంచుతున్నాడు. ఇవ్వటానికి మనం ఏం చేస్తున్నాడండి? ఈ రోజు మనము 100 రూపాయలు సంపాదించుకున్నాము, 10 రూపాయలు దేవునికి ఇస్తున్నాము. 1000 రూపాయలు సంపాదించుకున్నాము, 100 రూపాయలు ఇస్తున్నాము. 10,000 సంపాదించుకున్నాము, 1000 రూపాయలు ఇస్తున్నాము. 1,00,000 సంపాదించుకున్నాము, ఎంత ఇస్తున్నామండి? మన స్థాయి వల్ల పెరగాల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు కూడా అదే అడగాల, ప్రభువా నాకు ఇవ్వు, నా ఇచ్చే స్థాయిని నువ్వు పెంచు, నా ఇచ్చే స్థాయిని ఏం చెయ్యు, పెంచు. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని సంతోషకరమైన కుటుంబానికి రెండో సూత్రం ఏంటంటే, వచ్చిన ధనాన్ని మనం జాగ్రత్తగా ఏం చేసుకోవాలండి, ఖర్చు పెట్టుకోవాలా. వాళ్ళింట్లో అది ఉంది, వీళ్ళింట్లో ఇది ఉంది, నాకు ఇది ఉండాలంటే కుదరదు. అప్పుల పాలైపోతాము. రేపు పొద్దున సాతానికి సంబంధించిన అప్పులు వాళ్ళు మన ఇంటి ముందుకు వచ్చి ఏం చేస్తారండి, మనల్ని తిడతారు, పరువు తీస్తారు. అప్పు చేయటము సాతాను యొక్క, దేని బిళ్ళరా, అది సాతాను యొక్క అలవాటు. తాగుబోతుకి తాగుడు ఎలా అలవాటు, పేకాట ఆడాడు పేకాట ఎలా అలవాటు, అప్పు చేసిన వాళ్ళకి అది కూడా ఒక అలవాటు. అలవాటు అయ్యిందా ఏం చేస్తామంట, ఎతుకుతూ ఉంటామంట ఎవరు అప్పిస్తారు అనేసి. యేసు నామములో అప్పు చేసే మనస్తత్వాలు మనలో దూరం అయిపోను గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, అప్పు ఇచ్చేవారిగా ఉంచుతాను కానీ అప్పు పుచ్చుకునేవారిగా ఉంచును. మీ చెయ్యి పైన ఉంచుతాను కానీ కింద నేను ఉంచును. దేవుడు మనకిచ్చిన ₹6 ఆ 10 రూపాయలు సరిగ్గా మనం వాడుకుంటే దేని బిళ్ళరా, ఎందుకు అప్పు చేస్తామండి? ఎందుకు ఒకరిని అడుగుతాం దేని బిళ్ళరా? అడగవలసిన అవసరము లేదు. జ్ఞానయుక్తంగా ఆవిడ ఏం చేసిందంటండి, ఈ వాక్యం చూడగానే పురుషులు అంటారు, ఆలకే అంటారు. దేవుడికి స్త్రీలింగం పురుషలింగం లేదు, అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అందరితో కూడా ఏం చేస్తున్నాడండి, మాట్లాడుతున్నాడు. మన దేవుడు అందరితో సమానంగా మాట్లాడే దేవుడు. ఆమె ఏం చూసిందంట, పొలము చూసిందంట. పొలం చూసి తన దగ్గర దాచిపెట్టిన డబ్బులు తెంపుకొనుక్కుందండి. చాలా మంది అంటారు, నువ్వు ఖర్చు పెడుతున్నా నేను ఖర్చు పెట్టినా అంటారు. కుటుంబాల్లో ఇదొక మాట. మళ్ళీ నువ్వు ఖర్చు పెడుతున్నావు కదా, నేను ఖర్చు పెడుతున్నాను. పిల్లలు అంటారు, మీ ఇద్దరు ఖర్చు పెడుతున్నారు కదా, నేను ఖర్చు పెడతాను. ఏమైపోయింది ఆ ఇల్లు అండి? ఆ ఇల్లు ధ్వంసం అయిపోయింది, నరకము అయిపోయింది. చాలా జాగ్రత్త. ఏంటంటే దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి పైసాకి దేవుడు ఏం చేస్తాడండి, ప్రతి పైసాకి దేవుడు ఏం చేస్తాడు, లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఆ లెక్క నుంచి మనం తప్పించుకోవాలంటే చాలా జ్ఞానయుక్తంగా డబ్బులు మనం ఏం చేసుకోవాలండి, ఖర్చు పెట్టుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నో సూత్రము, రెండో సూత్రం. ఎన్నో సూత్రం అండి, మూడో సూత్రంలోకి వెళ్దాం. దేవుళ్ళ చక్కని అద్భుతమైన మాట మనకిస్తూ ఉన్నాడు. ఆదికాండము 31వ అధ్యాయము, ఆదికాండం 31వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. అందుకు రాహేలును లేయాయు ఇంకా, మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి, అతడు మమ్మను అన్యులుగా చూచుట లేదా, అతడు మమ్మల్ని అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును
బొత్తిగా ఏం చేసినండి? తినివేసెను. దేవుడు మా తండ్రి వద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలనైనా నై ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లల్లా చెయ్యమని అతనికి ఉత్తరమియగా. చాలమ్మా. యాకోబు లేచి తన కుమారులను భార్యలను వెంటబెట్టుకుని వెళ్ళిపోవడం చూస్తాం. ఇక్కడ మూడో సూత్రం ఏంటంటే ప్రతి విషయాన్ని కుటుంబంలోని పంచుకోవాలంట. ప్రతి విషయంలోని విషయాలను ఏం చేయాలండి? కుటుంబంలోనే పంచుకోవాలంటే చర్చించుకోవాలా. వాక్యం అనుసరిస్తున్నారు కదండి. మొదటి సూత్రం ఏంటి? పెంచాలి. రెండో సూత్రము పెళ్లి కానోళ్ళు చెప్తున్నారు, నేను చక్కగా ఆలకిస్తున్నారు. దేవుడు వాళ్ళు దీవించును గాక. హల్లెలూయా. ధనాన్ని జ్ఞానయుక్తంగా ఏం చేయాలంట? ఖర్చు పెట్టుకోవాలా. మూడో సూత్రము ప్రతి విషయమును కుటుంబంలో చర్చించుకోవాలా, కుటుంబంలోనే పంచుకోవాలా. తల్లి పిల్లలు ఉంటే తల్లి పిల్లలు, భర్త భార్యలుగా బిడ్డలుగా ఉంటే వాళ్ళందరూ కూడా ఏం చేసుకోవాలంటే కుటుంబాన్ని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఏం చేయాలంటే నాకు నేనుగా చేయకూడదు, కుటుంబ యజమాని చేయకూడదు, పిల్లలతో వచ్చినట్టుగా చేయకూడదు. ఎవరికి వారుగా చేస్తే ఆ ఇల్లు ఏమైపోతుందంటే కోనేరు అయిపోతుంది. కాబట్టి ఏ యొక్క సమస్య వచ్చినా కుటుంబాలు ఏం చేసుకోవాలంట? పంచుకోవాలి. జాగ్రత్తగా ఆలకిద్దామండి. ఇక్కడ లేయా కనిపిస్తుంది, రాహేలు కనిపిస్తున్నారు, వారి పిల్లలు కనిపిస్తున్నారు. తర్వాత ఎవరు కనిపిస్తున్నారండి? యాకోబు కనిపిస్తున్నాడు. ఆయనకు ఒక సమస్య వచ్చింది, విందాం. ఆయనకి ఏమొచ్చిందండి? ఒక సమస్య. ఏంటి సమస్య అంటే తండ్రి దగ్గర ఇసాకు దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోతున్న సమయంలోని ఆయన చేతిలో ఒక కర్ర మాత్రమే ఉంది, ఒంటి మీద బట్టలు మాత్రమే ఉన్నాయి, తప్పి ఆయన దగ్గర ఏమి కూడా లేవు. అయితే దాని పిల్లరా వెళ్ళిపోతున్న సమయంలోనే ఒక అరణ్యము అడ్డొస్తుంది. అక్కడ ఆయన పడుకుంటాడు, ఒక కళ చూస్తాడు, దేవుడు ఆయన్ని దర్శిస్తాడు. అక్కడ ఒక రాయి తీసుకుని ఆ రాయి మీద నూనె వేసి అక్కడ ప్రార్థన చేస్తాడు. ఎవరండి? యాకోబు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, నేను వెళ్ళే స్థలంలోనికి, నేను వెళ్ళే ప్రదేశంలోని నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి నివాసము ఇచ్చి నన్ను అన్ని విధాలుగా ఆశీర్వదిస్తే తిరిగి వచ్చే సమయంలో నీకేం కడతాను? ఇక్కడ బలిపీఠము. అర్థమైంది కదండి? కడతానని ఒక ప్రార్థన చేసుకున్నాడు ఆయన అనేక సంవత్సరాల క్రితం అన్నమాట. అయితే ఇప్పుడు దేవుడు ఆయనకి మంచి తిండి ఇచ్చాడు, మంచి భార్యలను ఇచ్చాడు. ఒక భార్య నడితే 1,000 మంది భార్యలు ఇచ్చాడు, 12 మంది కుమారులు ఇచ్చాడు, ఒక కుమార్తెను ఇచ్చాడు. చాలా ఆస్తి అంతస్తు, చాలా లాభానికంటే ఆస్తి యాకోబుకే ఎక్కువైపోయిందంట. ఇప్పుడు ఆయనకు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటి అంటే, ఒకనాడు నేను అక్కడ ఏం చేశాను? నేను ప్రమాణం చేశాను కదా, బలిపీఠం కట్టాలని చెప్పాను కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి? బలిపీఠము కట్టాలి. ఇది ఒక సమస్య. ఏంటండి? ఒక సమస్య. ఇప్పుడు ఎవరితో చెప్పాలా? భార్యలతో చెప్పాలా, పిల్లలతోనే చెప్పాలా. అబ్బా నేనే కదా సంపాదించాను, నేనే కదా 21 సంవత్సరాలు నా మామ దగ్గర కొలుగున్నాను, నేనే కదా కూలి పని చేశాను, బానిసగా బతికాను, నేనే కదా సంపాదించుకున్నాను, ఇప్పుడు ఒక్కడిని నేను కట్టేస్తానంటే అది కుదురుతుందా అండి? దేవుడికి పాస్పోర్ట్ అవసరం లేదు. ఏ ఫోటో కావాలండి దేవుడికి? గ్రూప్ ఫోటో కావాలా. దేవుడికి ఏం కావాలా? పాస్పోర్ట్ అవసరం లేదు. ఏ ఫోటో కావాలండి? గ్రూప్ ఫోటో కావాలి ఆవిడకి, దేవుడికి. కాబట్టి కుటుంబ సమేతంగా ఎక్కడికి వెళ్ళాలా? దేవుని మందిరానికి వెళ్ళాలా. నాకు నేనుగా వెళ్ళి నేను బలి అర్పించేసుకుంటానంటే దేవుడు బలిని చేసుకోడండి, స్వీకరించడు. నాకు నేనుగా ఇచ్చేస్తానంటే స్వీకరించడు. చాలా మంది తల్లిదండ్రులు ఒక మాట వినాలా. ఏం చేయాలంటే 100 రూపాయలు మనం కానుకేసామనుకోండి, 100 రూపాయలు మనం కానుకేయాలనుకున్నాం అనుకోండి, మన పిల్లలకి 10 రూపాయలు కానుక ఇవ్వాలనుకున్నాం అనుకోండి, మనం 100 రూపాయలు ఎవరికి ఇవ్వాలా? మన పిల్లలకి ఇవ్వాలి. ఆ 10 రూపాయలు ఏం చేయాలా? మనం వెయ్యాలి. దేవునికి భయం కలుగునాక ఏం చేయాలండి? 100 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలా, 10 రూపాయలు ఏం చేయాలా? మనం వెయ్యాలా. చాలా దగ్గర మనం తల్లిదండ్రుల దగ్గర వ్యత్యాసం చూస్తుంటాం. వాళ్ళకి ఏదో చిల్లరిస్తాము, మనం ఏదో కాగితాలు వేస్తున్నాం. మనం వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాము? వాడు బ్రతికంటే ఏం వేస్తాడు? వాడు ఏమేస్తాడు? చిల్లర వేస్తాడు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే యాకోబు ఏం చేస్తాడంటే కుటుంబంలో కూర్చుని ఈ సమస్య కుటుంబంలో పెట్టాడు. ఇదిగో రాహేలు, ఇదిగో లేయా, తక్కిన భార్యలందరినీ పిలిచి, పిల్లలందరినీ పిలిచి కూర్చుని ఈ సమస్య నాకు వచ్చింది, నేను ఒకనాడు నేను బలిపీఠం కడతానని నేను ఒక ఒప్పందం చేసుకున్నాను. బలిపీఠం కట్టడం అంటే చాలా తక్కువ డబ్బులతో అయ్యే పని కాదు, చాలా ఎక్కువ ఉండాలా. మీరు సహకరిస్తే మనం అందరం వెళ్ళి అక్కడికి ఏం చేద్దామండి? బలిపీఠం కడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఇలాగ కుటుంబంలోనే మూడో సూత్రము, ఏ సమస్య వచ్చినా ఏం చేయాలండి? మనసులో దాచుకోకూడదు. నేను కుటుంబ యజమాని కదా, నేను కుటుంబ యజమానురాలు కదా, నేను పిల్లాడిని కదా, పెద్ద అయిపోయాను కదా, నేను ఒక పిల్లని కదా, పెద్ద అయిపోయి చదువుతున్నాను కదా, మా అంతా మేము పరిష్కారం చేసుకుంటామంటే కుటుంబానికి విలువ లేదు. మన కుటుంబాన్ని మనం బయటకు తీసుకుని వెళ్ళిపోతున్నాం. మన కుటుంబాన్ని చూసి ఇతరులు సంతోషించాలంటే, మన కుటుంబాలు సంతోషకరంగా ఉండాలంటే ప్రతిదీ భార్య దగ్గరికి భర్త తీసుకురావాలా, భర్త దగ్గరికి భార్య తీసుకురావాలా, తల్లిదండ్రుల పిల్లలు తీసుకురావాలా, పిల్లల దగ్గర తల్లిదండ్రులు తీసుకొచ్చినప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? సంతోషకరమైన కుటుంబంగా. అదే పని జరిగింది ఎక్కడ అంటే యాకోబు కుటుంబంలోని వాళ్ళందరూ వెళ్ళి బేతేలుకి వెళ్ళి ఏం కట్టారండి? బలిపీఠాన్ని కట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యాకోబు కుటుంబాన్ని బహుగా దీవించాడు. 70 మంది దేని పిల్లలు ఐగుప్తుకి వెళ్తే 20 లక్షల మందిగా దేవుడాన్ని ఆశీర్వదించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది వెళ్ళాడండి? 70 మంది ఐగుప్తులోకి వెళ్తే 20 లక్షల మందిని దేవుడు వర్ణం చేశాడు, ఆశీర్వదించాడు. యాకోబులో నుంచి 12 గోత్రాల బయటికి వచ్చాయి. దేవునికి మహిమ కలుగునాక. పరిశుద్ధ గ్రంథంలో కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న, కట్నము ఎదురు కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్న మామగారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యాకోబే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిచ్చారండి? ఎదురు కట్నం ఇచ్చి దేనాన్ని ఏం చేసుకున్నాడంట? పెళ్లి. అంటే యాకోబు కూతుర్ని యాకోబు వీరికి కూడా ఏం చేసుకున్నాడు? ఎదురు కట్నం ఇచ్చి చేసుకున్నాడు. సంతోషకరమైన కుటుంబము ఎలా ఉంది? మనం చర్చించుకుంటున్నాం మన కుటుంబంలోని. ఆయనకైతే చెప్పాలండి, ఆయన ఆరుస్తాడా తీరుస్తాడా అంటాం. ఆర్చినా తెరచెప్పాయని ఆయన కుటుంబ యజమానుడు. ఆయనకి ఇవ్వాల్సిన విలువ మనం ఏం చేయాలా? ఇవ్వాలా. హల్లెలూయా. ఆయన లేకపోతే మనకు విలువ లేదు. ఆవిడకేం చెప్పాలండి? ఆవిడ సంపాదిస్తాడా? ఆవిడ శ్రీమతి అంటే పురుషుడికి మతి. ఆవిడ పురుషుడికి ఎవరండి? మతి. కొన్నిసార్లు క్షమించండి అన్నలారా, తమ్ముళ్ళారా, తండ్రులారా, మతి కొన్నిసార్లు వారికి కొంచెం అదుపు తప్పుతూ ఉంటుంది. ఆ మతిని స్థిమితం చేసేది ఏంటంటే స్త్రీ. ఒక రాజుకు మంత్రి ఎంత అవసరమో పురుషుడికి స్త్రీ అంతే అవసరం. సలహాలు ఇచ్చే స్త్రీ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేని పిల్లరా, భార్యను భర్త గౌరవించాలా, భర్తను భార్య గౌరవించాలా, సమస్యను చేసుకోవాలా, చర్చించుకోవాలా. అప్పుడు ఒక సంతోషకరమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఏమవుతాయండి? తయారవుతాయి. అనేక మందికి మాదిరికరంగా మన కుటుంబాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో వారం చర్చికి వచ్చేసి వాక్యం వినేసి వెళ్ళిపోతే అది పెద్ద విచిత్రమైన కాదు, కానీ మన కుటుంబాలు మనం కట్టుకోవాలి. హల్లెలూయా. ఇతరులు చూసి ఆ కుటుంబంలో దేవుడు ఉన్నాడండి, ఆ కుటుంబం చాలా సంతోషకరంగా ఉంటుందని మన కోసం చెప్పుకున్నప్పుడు దేవుడు పరచబడతాడండి, మహిమ పరచబడతాడు. ఇది ఎన్నో సూత్రం చెప్పుకున్నామండి. 3వ సూత్రం. 4వ సూత్రము చాలా అద్భుతమైన సూత్రం. ఆదికాండము 26వ అధ్యాయము. దేవుని బిడ్డలారా 8వ వచనము. ఆదికాండము 26వ అధ్యాయము 8వ వచనము చదువుదామండి. అక్కడ అతడు ఏం చదువుతున్నారమ్మా? ఆదికాండం 26వ అధ్యాయము చదువమ్మా. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తర్వాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు అతని భార్య అయిన తన భార్య అయిన రిబ్కాతో ఏం చేశాడటండి? సరసమాడడం చూశాడట. చెప్పాను కదా, అన్ని క్లియర్గా దేవుడు మన జీవితాలు సరిచేయడానికి అక్కడ అన్ని రాసి పెట్టాడు. అందుకే ప్రతిరోజు బైబిల్ చదవాలి. దేవునికి మహిమ కలుగును గాక. రోజుకు ఒక అధ్యాయం చదివితే మనంత శ్రేష్టమైన వాళ్ళు ఎవరు ఉండరు. ఎక్కువ చదవద్దు, రోజుకు ఒక అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడేస్తాడు, మన జీవితం సరి చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 4వ సూత్రం ఏంటంటే దేవుని పిల్లరా, ప్రతిరోజు కొంచెం సేపు అయినా భార్యాభర్తలుగా, పిల్లలుగా, కుటుంబంగా నవ్వుకోవాలంట. ప్రతిరోజు భార్యాభర్తలుగా, కుటుంబంగా, పిల్లలుగా ఏం చేసుకోవాలండి? నవ్వుకోవాలా. దాని పిల్లరా ఈ యొక్క వ్యవస్థ అని చెప్పుకున్నాం. కుటుంబం అనేది ఒక వ్యవస్థ. చాలా కష్టాలు ఉంటాయి, చాలా దుఃఖాలు ఉంటాయి, చాలా ఒడిదొడుకులు ఉంటాయి, చాలా ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, కుటుంబ బాధలు ఉంటాయి, కుటుంబంలో ఈదలేని సమస్యలు ఎన్నో ఉంటాయి. మనసంతా చాలా గందరగోళంగా ఉంటుంది. అయినా అవన్నీ పక్కన పెట్టి కాసేపు అన్న ఏం చేయాలంట? నవ్వుకోవాలంట. దేవునికి మహిమ కలుగును గాక. మనకు తెలుసు కదండి, నవ్వు 100 బాధలను ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. ఎప్పుడు మనము ఇలాగ బిగిసిపోయి ఉన్నాం అనుకోండి, ఎప్పుడు సంతోషిస్తాము? దేవుడు అంటాడు, సంతోషించండి. మళ్ళా చెప్తున్నాను, సంతోషించండి, మీ సంతోషం సకల జనులకు తెలియబడినవ్వండి. చాలా కుటుంబాల్లో క్రమశిక్షణ గట్టి మాట్లాడొద్దు, గట్టి నవ్వద్దు, గట్టి
గట్టిగా అడుగు చెప్పుళ్ళు చెప్పుళ్ళు ఎందుకు కనపడుతుంది శ్రోగడండి అంటారు. 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ₹1 పెట్టుకుని కట్టుకుంటారు ఇంట్లో. స్వతంత్రం ఉండదు. ఏముండదండి స్వతంత్రం. గట్టిగా వద్దు గట్టిగా వద్దు గట్టిగా వద్దు, చాలా స్లో స్లో స్లో. ఎక్కడ స్వతంత్రం మనకి? మన ఇల్లు కదండి, మన ఇల్లు. మనం ఏం చేసుకుంటాము? ఏదన్నా చేసుకుని చెడు చేసుకోము కదా. ఏం చేసుకుంటాం? అన్ని మంచిగా చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే రోజుకి 24 గంటలు కాసేపైనా నవ్వుతే మన హృదయంలో బాధలన్నీ కూడా ఏమైపోతాయి? పోతాయి. మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళా రేపు దిన మన పనులన్నీ కూడా చేసుకోగలము. దేవుని బిడ్డలారా, ఇక్కడ అదే పని. చాలా భయంకరమైన సమస్యల్లో రెబ్కా ఇస్సాకు ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే భార్యతోని సరసమాడుతున్నాడంట. హల్లెలూయా. ఇద్దరు నవ్వుకుంటున్నారు. ఆ పరిస్థితి ఎలాంటిదంటే ఆ దేశంలో చక్కని స్త్రీలు ఎవరైనా కనిపించినా చాలా భయంకరంగా ఉండే దేశము. ఆ దేశము చాలా భయంకరంగా ఉండే దేశము. అలాంటి సమయంలో కూడా బాధలన్నీ పక్కన పెట్టేసి తర్వాత ఆ దేశానికి పరదేశిగా వచ్చాడంట. ఇస్సాకు ఎలా వచ్చాడండి? పరదేశిగా వచ్చాడు ఆయన. అంటే పరదేశీలు ఎలా ఉండాలి? బానిసలుగా ఉండాలి, కానీ వాళ్ళు అజమాయిషం చలాయించడానికి అవకాశము లేదు. వాళ్ళు లోబడే ఉండాలి. అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేసుకుంటున్నారంట? నవ్వుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ సూత్రము మన కుటుంబంలో ఏముండాలండి? నవ్వు ఉండాలా. 126 కీర్తన తెరవవసరం లేదు కానీ తెరవద్దు. దేవుని బిడ్డలారా, నీ నోటి నిండా ఏముంచాను? నవ్వు ఉంచాను అన్నాడు. మన నోటి నిండా దేవుడు ఏమిచ్చాడు? నవ్వాలా. దేవుడు మనకి ఇచ్చిన ఒక వరము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం నవ్వామనుకోండి అవతల వాళ్ళు కూడా ఏం చేస్తారు? నవ్వుతారు. మనం ఏడ్చామనుకోండి అవతల వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏడవలసిన అవసరం మనకి ఏమొచ్చింది? దేవుని బిడ్డలారా కదా. అందులో నవ్వి ఇతరులు మనం ఏం చేయాలా? నవ్వించాలా. నవ్వకపోతే చాలాసార్లు సంఘ పెద్దగా చెప్తారు అది పెద్ద రోగం అంటాడు. కాబట్టి ఆ రోగం మనకు దూరం అగును గాక. హల్లెలూయా. ఎవరితో పలకరించినప్పుడు నవ్వుతూ పలకరించాలా. దేవుని బిడ్డలారా, ఎవరితో మాట్లాడినప్పుడు నవ్వుతూ మాట్లాడాలా. మనం బాధ అయినా నవ్వుతూనే చెప్పాలి. దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు బాధ నవ్వుతూ చెప్పావు అనుకోండి ఆ బాధ నీ దగ్గర నుంచి దూరం అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి కుటుంబంలోని కాసేపైనా ఏం చేయాలంటే మనం